ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్. ప్రభు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలని ప్రతిరోజు మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాము. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ప్రేయర్ టవర్లో అనేక మంది దేవుని బిడ్డలు మీకోసం బలంగా ప్రార్థిస్తున్నారు. మనమంతా కుటుంబం. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనందరం కూడా క్రీస్తులో ఒకటే అయ్యున్నామని బైబిల్ సెలవిస్తూ ఉంది. మన తండ్రి, మన ప్రభు, ఆయన మనల్ని నడిపించేవాడు, బలపరచువాడు. యేసుక్రీస్తు ప్రభులో మీరు ఆనందించాలని, ప్రతిదినము కూడా ఆయనలో ఉత్సహించి సంతోషించాలని దేవుని సేవకునిగా నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన వాగ్దానాలు మనకు గొప్ప బలాన్ని ఇస్తూ ఉంటాయి. చూడండి, శరీరం బలహీనంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు వైద్యులు శరీరం మరలా బలం పుంజుకోవడానికి కావలసిన ట్యాబ్లెట్స్ కావచ్చు, లేదా సిరప్స్ కావచ్చు, టానిక్స్ కావచ్చు ఇస్తూ ఉంటారు. వాటిని తీసుకోవడం వలన శారీరకంగా ఏదో రకమైన బలాన్ని పొందుకుంటున్నాం. కొంతమంది ప్రతిరోజు కూడా వైటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏదో విధంగా ఆరోగ్యాన్ని గాడిలో పెట్టాలనే ఆలోచన చాలామందిలో ఉంది. అయితే ఆధ్యాత్మికంగా మనం పటిష్టంగా ఉండాలి అంటే, ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనకు ఉపకరించేది దేవుని వాక్యం. పరిశుద్ధ లేఖనాలు మనకు ప్రయోజనకరంగా అందించబడ్డాయి. ఈరోజు వాగ్దానం ఏంటి అంటే 25వ కీర్తన 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి, Psalm 25 and verse 15 మనం చదివితే దానిలో ఒక మాట రాయబడింది. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. వలలో చిక్కుకున్న వారి పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి? చేపలు కొన్నిసార్లు వలలో చిక్కుకొని విలవల్లాడుతూ ఉంటాయి. కొన్ని రకాలైన జంతువులు పట్టడానికి కూడా వలలు వాడుతూ ఉంటారు కదా. అయితే ఇక్కడ రాయబడిన వచనంలో దైవజనుడు అంటున్నాడు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఈరోజు నీ కనుదృష్టి ఎవరి మీద ఉంది? ఎవరిని నువ్వు లక్ష్య పెడుతున్నావు? ఎవరిని ఎక్కువగా నువ్వు చూస్తున్నావు? ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు? ఎవరి మీద నీ ధ్యాస ఉంది? పరిశీలించే ఒకసారి. ఓ ప్రాంతంలో ఒక తండ్రి తన కుమారుని అడిగాడు, అరే ఆ పక్కింటి అమ్మాయిని చూడు, 10th చాలా చక్కని మార్కులు వచ్చాయి, చక్కని పర్సంటేజ్ వచ్చింది, నువ్వేంటి ఇలా అయిపోయావు? ఆ అమ్మాయిని చూసి నేర్చుకోరంటే వాడన్నాడట, ఆ అమ్మాయిని చూడడం బట్టి నేను ఫెయిల్ అయిపోయానన్నాడంట. చాలాసార్లు మానవ జీవితంలో అలాగే ఉంది. చూడకూడని వాటిని ఏవో చూడడం వలన వారి జీవితాల్లో వైఫల్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దేవుని వైపు నువ్వు చూడగలవా? ఆయన వైపు నీ కనుదృష్టిని త్రిప్పగలవా? యెహోవా వైపునకే నా కనుదృష్టి తిరిగి ఉన్నది. ఒక సన్ఫ్లవర్ని మీరు చూడండి. కొన్ని ప్రాంతాల్లో సన్ఫ్లవర్ ఫీల్డ్స్ ఉంటాయి. అక్కడికి మనం వెళ్ళినప్పుడు ఆ సన్ఫ్లవర్ని పరిశీలన చేస్తే అసలు దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, అది సూర్యుని వైపుకే తిరిగి ఉంటుంది ఎప్పుడు కూడా. సూర్యుడు ఎలాగైతే కదులుతూ ఉంటాడో ఈ సన్ఫ్లవర్ కూడా అట్లనే తిరుగుతూ ఉంటుంది. ఆఖరికి సూర్య అస్తమయం జరిగితే ఆ సన్ఫ్లవర్ అలా కింద పడిపోయి ఉంటుంది. మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అదేంటంటే మనం ఎప్పుడూ నీతిశ్వరుని వైపు తిరిగి ఉండాలా. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునికే తిరిగి ఉన్నది. పౌలు భక్తుడు అంటున్నాడు, మన జీవితాల్లో మన ముందున్న ఆ గురిని మనం చేరుకోవాలంటే, లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్రీస్తు ప్రభు వైపు మనం చూడాలి. ఎందుకు అంటే ఆయన మన విశ్వాసమునకు కర్త మరియు దాన్ని కొనసాగించు దేవుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ ది ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అండ్ హీ ఈజ్ ద సస్టైనర్ ఆఫ్ అవర్ ఫెయిత్. కేవలం మన విశ్వాసాన్ని కర్త మాత్రమే కాకుండా దాన్ని కొనసాగించువాడు కూడా ఆయనే. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూడడం నేర్చుకున్నావో బలమైన కార్యాలు చూస్తావు. ఒకళ్ళు ఇంతవరకు లోకం వైపు చూసి నష్టపోయావేమో, మనుషుల వైపు చూసి గాయపరచబడ్డావేమో, రాజకీయవేత్తల వైపు చూచి నిరుత్సాహపడ్డావేమో, లోక సంబంధమైన అనుభవాల వైపు చూచి ఒకవేళ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయామో, ఈరోజు సజీవుడైన దేవుని వైపు నువ్వు చూడగలవా? నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలవా? నీ జీవితాన్ని తన చిత్తానుసారంగా నడిపించి నిన్ను తన మహిమగల చేతుల్లో ఒక పాత్రగా వాడుకొనగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలవా? నా కనుదృష్టి ఎప్పుడు దేవుని వైపు తిరిగి ఉంది. అలా తిరిగి ఉండడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, ఆయన నా పాదములు వలలో పడకుండా ఏం చేశాడు? ఆయన విడిపించాడు. ఆమేన్. ఈరోజు ఎంతమంది వలల్లో చిక్కుపోయారు? రకరకాల వలలో చిక్కుకుని విలవల్లాడిపోతున్నారే. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది,
ప్రపంచంలో ఈ రోజున అపవాదం పెద్ద వల వేసాడు అందరికీ. ఇంటర్నెట్ అనే వల. నెట్ అంటే వల కదా, వేశాడు చాలామందికి. టెక్నాలజీని ఉపయోగించొద్దని నేను అంటలేదు, ఇంటర్నెట్ వాడొద్దని నేను అంటలేదు. కానీ సరైన రీతిలో వాడుకోకపోతే, ఒక నైఫ్ని లేదా ఒక కత్తిని సరిగా ఉపయోగించకపోతే అది ఏ విధంగా ప్రమాదకరంగా పరిగణిస్తుందో టెక్నాలజీ కూడా అంతే. ఈ ఇంటర్నెట్ అభివృద్ధి చెందడం వలన పాపం మనిషి చేతుల్లోకి వచ్చేసింది. ఏది కావాలంటే అది చూడడం, ఏది కావాలంటే అది చేయడానికి ప్రేరేపించబడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఏ వలలోనూ చిక్కుకున్నావు, దేవుడు నీకు విడుదల అవ్వాలని కోరుతున్నాడు ఆయన. నా పాదములను వలలో పడకుండా దేవుడు నన్ను విడిపించాడు. కీర్తనకారుడు 40వ కీర్తనలో కూడా అంటాడు, ఒకప్పుడు నేను నాశనకరమైన గోతిలో జిగటగల దొంగ ఊబిలో దిగిపోయి ఉంటే ప్రభు నన్ను పైకి లేవనెత్తాడు, బండ మీద నా అడుగులు స్థిరపరిచాడు. ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఎంత గొప్పవాడో తెలుసా? నిన్ను లేవనెత్తి బండ మీద నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు. ఏ వలలో నీ పాదములు చిక్కుకుపోయినాయో దాని నుండి విడుదల చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కేవలం దేవునికి మాత్రమే ఉన్నాయి. చూడు, అని వైపు చూడు. ఈరోజు ప్రభువా, నా పాదములు వలలో చిక్కుకున్నాయి ప్రభువా, విడుదల కావాలని అడుగు దేవుణ్ణి. నీ ప్రార్థన విని నీకు విడుదలిచ్చే దేవుడు. ఎంతోమంది ప్రపంచంలో వలల నుంచి విడిపించబడి దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నారు. నువ్వెందుకు వాడబడకూడదు? నువ్వెందుకు దేవుని కోసం నిలబడకూడదు? ఎందుకు ప్రయోజనకరంగా నువ్వు మారకూడదు? నీ కుటుంబానికి, నీ భావి తరాలకు దీవెనకరంగా నువ్వు ఎందుకు ఉండకూడదు? ఆలోచించే ఒకసారి. ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకో. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. ప్రభువా, నా కనుదృష్టి నీ వైపునికే తిరిగి ఉన్నది, నా పాదములను కాపాడండి అని దేవుని సల మీరు బలంగా ప్రార్థించగలిగితే ఆయన మీకు విడుదలిచ్చి నూతన మహిమతో మిమ్మల్ని నింపి తన మహిమ రాజ్యము కొరకు ప్రభు నిన్ను వాడుకుంటారు. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీరు మాకు విడుదల దయచేసే దేవుడు కనుక నీకు వందనాలు. ఏ వలల్లో మా పాదములు చిక్కుకుపోయినాయో ప్రభువా, మనుష్యులు వాటిని విడిపించలేరు, లోక సంబంధ వ్యక్తులు విడిపించలేరు, కానీ నువ్వు ఒక్కడవే మాకు విడుదల దయచేయగలిగినవాడు. ఎంతోమందికి విడుదల ఇచ్చావు ప్రభువా. ఈరోజు మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ ఏ వలల్లో చిక్కుకున్నారో యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా. యవన బిడల్ని చేతిలో పెడుతున్నవారు ఏ ఏ పరిస్థితుల్లో చిక్కుకుపోయి ఏడుస్తున్నారో, దుఃఖపడుతున్నారో, అతి తీవ్రమైన నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి బాధపడుతున్నారో, విడుదల విడుదల యేసు నామంలో విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభువా. అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి. ఆర్థికంగా చితికిపోయిన వారిని ప్రభువా నీ చేతులు వారి మీద ఉంచి లేవనెత్తమని కోరుతున్నాం. కనికరించి సహాయించండి. వాగ్దానాల ద్వారా ఆధ్యాత్మిక బలాన్ని మా ప్రియులందరికీ దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.